దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 184. గౌతమ్ తాన్యా మధ్య అనుకోని రొమాన్స్. అది చూసిన వర్ష. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. గౌతమ్ పడుకోవడం కోసమని రూములోకి వస్తాడు. తాన్యా కూడా పడుకోకుండా బెడ్కి ఆనుకొని కూర్చొని ఏదో మ్యాగజైన్ తిరిగేస్తూ ఉంటుంది. గౌతమ్ తనని కోపంగా చూస్తూనే బెడ్ దగ్గరికి వచ్చి బెడ్ మీద ఉన్న పిల్లోని బెడ్షీట్ అందుకొని సోఫా దగ్గరికి వెళ్ళి వేసుకుంటాడు. ఆ సోఫాలో ఇరుక్కొని పడుకోవాల్సిన అవసరం లేదు, మధ్యలో దిండ్లు పెట్టుకొని నువ్వు ఆ చివరన పడుకో, నేను ఈ చివరన పడుకుంటాను అంటుంది తాన్యా బుక్ని తిరిగేస్తూనే. ఏ ఈ వంకతో నిదానంగా నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నావా అని అడుగుతాడు కోపంగా. ఆ మాటకి ఉక్రోషంగా చూస్తూ, నీ కళ్ళకు నేను ఎలా కనిపిస్తున్నాను అని అడుగుతుంది. అచ్చం డేవీలా కనిపిస్తున్నావు అంటాడు గుడ్లూరిమి చూస్తూ. నిజంగా నేను డేవిల్ అయ్యుంటే నిన్ను చంపేసి నీ రక్తం తాగేదాన్ని అని అంటుంది. ఆహా, ఇప్పుడేదో నువ్వు బుద్ధిమంతురాలువని మాట్లాడకు అని కోపంగా చెప్పి సోఫా మీద పడుకొని, నాకు నిద్ర వస్తుంది, చదివిన బుక్ చాలు, లైట్ ఆఫ్ చేయి అని అంటాడు. బుక్ తిరిగేయటం అయిపోయి లైట్ ఆఫ్ చేసి నేను కూడా పడుకుందామని అనుకున్నాను, కానీ లైట్ ఆఫ్ చేయమని తమరు చెప్పారు కదా, ఇప్పుడు లైట్ అస్సలు ఆఫ్ చేయను, తిరిగేసిన బుక్ని మళ్ళీ తిరిగేసి చదువుతుంటాను అంటూ బుక్ని పేజీలు తిప్పుతూ ఉంటుంది. ఈ పొగ్గరే వద్దు అన్నాను అంటాడు కోపంగా సోఫా నుంచి లేచి కూర్చుని. డెవిల్స్ పొగరుగానే ఉంటాయి అని బదులిస్తుంది. నీతో మాటలు అనవసరం అని చెప్పి టేబుల్ లైట్ దగ్గరికి వచ్చి లైట్ ఆఫ్ చేయబోతుండగా, ఆగాగు, ఇప్పటికే టైం 12 అవుతుంది కదా అని అంటుంది డెవిల్. అవును, అయితే అని అడుగుతాడు గౌతమ్. 12 దాటితే ఆదివారం, పైగా రేపు అమావాస్య కూడా. అమావాస్య ఆదివారం చూడబడ్డ సమయాన పగపట్టిన పెద్ద పెద్ద డెవిల్స్ తిరుగుతాయని మా కాంతమ్మ చెప్పింది. పగపట్టిన డెవిల్స్ చూడాలంటే లైట్ ఆఫ్ చేసుకో, నేను కాదని చెప్పను అని అంటుంది. ఆ మాటలు వినగానే లైట్ దగ్గర ఉన్న చెయ్యి వెంటనే వెనక్కి తెచ్చుకొని భయంతో గుటకలు మింగుతూ, చూడు, నువ్విలా డెవిల్స్ గురించి చెప్పి నన్ను భయపెట్టాలని చూస్తున్నావేమో, కానీ నేను డెవిల్ మెడలోని తాళి కట్టాను కాబట్టి నాకు డెవిల్స్ అంటే అసలు భయం లేదు అంటూ భయంతో తడబడుతూ చెప్తాడు. భయం లేకపోతే లైట్ ఆఫ్ చేసుకో, నీ ఇష్టం అంటుంది బుక్ పక్కకు పెట్టి. కానీ గౌతమ్ భయపడుతూ, వద్దులే, నువ్వు చదువుకుంటున్నావు కదా, బాగా చదువుకో అని నీళ్ళు నములుతూ చెప్పి వెళ్ళి సోఫా మీద పడుకుంటాడు. లేకపోతే ఈ డెవిల్తోనే ఆటలా అని అనుకుంటుంది ఈ డెవిల్. కాసేపటికి లైట్ ఉన్నా డెవిల్ నిద్రపోతుంది, కానీ భయంతో ఉన్న గౌతమ్కి అస్సలు నిద్ర పట్టడం లేదు. దొంగ మొహంది, అమావాస్య అర్ధరాత్రని ఏదేదో చెప్పి నాకు నిద్ర లేకుండా చేసింది అని మెసులుతూ బెడ్ మీద ఉన్న తన్ని చూస్తూ పడుకుంటాడు. ఉదయం 6 అవుతుండగా తాన్యా ఇంకా నిద్రలోనే ఉంటుంది. కానీ డెవిల్స్ భయంతో రాత్రంతా నిద్రపోని గౌతమ్ స్నానం చేస్తున్నట్టుగా రన్నింగ్ వాటర్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. కాసేపటికి గౌతమ్ టవల్ కట్టుకొని వాష్రూమ్ నుంచి బయటకొచ్చి బెడ్ ముందు నుంచే కబోర్డు దగ్గరికి వెళ్ళాలి కాబట్టి తన బెడ్ దగ్గరికి వస్తాడు. నిద్రపోతున్న తనను చూసి, నిద్రలో ఇంకా అందంగా కనిపిస్తున్న డెవిల్ని చూసి మిస్మరైజ్ అయ్యి వెంటనే కొన్ని క్షణాలకు తేరుకొని, వామ్మో, ఈ డెవిల్కి అస్సలు పడకూడదు, ముందు ఈ డెవిల్ లేచేసరికి నేను బట్టలు వేసుకోవాలి అని ఫాస్ట్గా కబోర్డ్ వైపుకి వెళ్ళబోతుండగా తడికాలు జారి అమాంతం తన మీద పడతాడు. ఆ బరువైన విగ్రహం మీద పడగానే తాన్య ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. మెత్తని తన శరీర స్పర్శ తగలగానే
గౌతమ్ ఏదో లోకంలోకి వెళ్ళి గుడ్లు వెళ్ళబెట్టి తన వైపు చూస్తుంటాడు. షర్ట్ లేకుండా మీద పడి ఉన్న గౌతమ్ని చూసి తాన్య భయపడుతూ, ఏయ్, ఏంటిది? షర్ట్ లేకుండా నా మీద ఇలా పడ్డావు? లే అంటూ గట్టిగా కసిరిస్తుంది. ఓయ్, నువ్వంత సీన్ చేయకు. నేనేమీ నీ మీద కావాలని పడలేదు, కాలు జారి పడ్డాను అని అంటాడు. అప్పుడే స్నానం చేసి వచ్చిన గౌతమ్ శరీర పరిమళాలు తన నాసికానికి తగిలి ఏదో మత్తులోనికి తీసుకెళ్లేది కాకుండా గౌతమ్ బరువు తన ఎద మీద ఉండి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఆ మాయకు తను భయపడుతూ, ముందు నా మీద నుంచి లేచి తరువాత మాట్లాడు అంటుంది కోపంతో. ఒక్క అమ్మాయి మీద అలా ఉండటం గౌతమ్కి కూడా అదే కొత్త కాబట్టి శరీరం మత్తుగా అనిపిస్తుంటే ఆ మాయ వేడి తన మీద నుండి లేవాలనిపించకపోయినా కష్టంగా లేస్తూ, సరే లేస్తాను, లేవలేనని అనుకుంటున్నావా ఏంటి? ఇప్పుడే లేస్తాను అని చెప్పి కాస్త లేవబోయి మళ్ళీ ఎవరో గుంజినట్టే వచ్చి తన ఎద మీద పడతాడు. ఆ పరిణామానికి తాన్యాకి ఇంకా షాక్ తగిలినట్టుగా ఉంటే గౌతమ్ గుడ్లు వెళ్ళబెట్టి చూస్తూ, ఏ డెవిల్, నేను లేవబోతుంటే నన్ను పట్టుకుని గుంజావేంటి అని అడుగుతాడు. తెలివిగా మాట్లాడుకు. నా చేతులు రెండు బెడ్ మీదనే ఉన్నాయి. నువ్వే వచ్చి మళ్ళీ నా మీద పడి నేను గుంజానంటావేంటి? నాకసలే ఏదేదో అవుతుంది. ముందు నా మీద నుండి లే అని అంటుంది. నీకు కూడా అవుతుందా? నాకు కూడా ఏదేదో అవుతుంది. ఎందుకిలా అవుతుందో తెలియడం లేదు అంటాడు కంగారు పడుతూ. తనకు కలుగుతున్న ఫీలింగ్స్కి ఇబ్బంది పడుతూ, ముందు నా మీద నుండి లే మహాప్రభు అంటూ మళ్ళీ కోపంగా చెప్తుంది. ఈసారి అస్సలు పడను, లేస్తాను ఉండు అని చెప్పి తన మీద నుండి లేవబోయి మళ్ళీ సేమ్ అలాగే పడతాడు. ఈసారి ఇద్దరికీ ఇంకా కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉంటుంది. తాన్య కోపంగా చూస్తుంటే ఆ చూపులకి ఈసారి గౌతమ్ భయపడుతూ, ప్రామిస్, నా తప్పు ఏమీ లేదు. అయస్కాంతంలాగా వచ్చి ఎందుకు నీ మీద పడుతున్నానో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. ఇది గౌతమ్ తప్పు కాదని ఏదో అనుమానంతో నైటీతో ఉన్న తాన్య తన ఎదవైపు చూసుకుంటుంది. తన నైటీ హుక్ గౌతమ్ మెడలో ఉన్న చైన్ని తట్టి ఉంటాయి. పైగా తన మంగళసూత్రాలు కూడా ఆ చైన్లో ఇరుక్కొని కనిపిస్తుంటాయి. గౌతమ్ లేద్దామన్నా గౌతమ్ చైన్ హుక్కుకి ఇరుక్కోవటం, ఆ మంగళసూత్రాలు కూడా చైన్లో ఇరుక్కునేసరికి అలా వచ్చి పడుతుంటాడు. ఓ, ఇదా సంగతి అని అనుకొని, నీ చైన్ నా నైటీ హుక్కుకి పట్టి మంగళసూత్రాలను తట్టింది, అందుకే వచ్చి ఇలా పడుతున్నావు. ముందు వీటిలో నుంచి నీ చైన్ తొలగించు అని అంటుంది. దాంతో గౌతమ్ వాటివైపు చూసి, ఓ, నీ మీద అయస్కాంతంలాగా వచ్చి పట్టానికి ఇదా కారణం అంటూ రెండు చేతుల్ని ఎత్తైన తన ఎద మీదకి పోనిచ్చి ఆ ఉక్కు పట్టిన చైన్ని తీస్తూ ఉంటాడు. ఆ క్రమంలో గౌతమ్ చేతివేల స్పర్శలు తన ఎదను తాకుతుంటే తన మనసుని ఇంకా ఉక్కిరి బిక్కిరి చేస్తూ, అయ్యో, త్వరగా తీయి అని తొందర పెడుతుంటుంది. నా చైన్ హుక్కులో ఇరుక్కొని రావడం లేదు, కాస్త ఆగు. నీ మీద పడుకోవాలని నాకేమైనా ఆశ అనుకుంటున్నావా అంటూ చైన్ వాటిలో నుంచి తీయాలనే ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడే వర్ష పైకి వస్తూ, మా బావ తాన్య ఒకే రూమ్లో పడుకుంటున్నారంటే కొంప తీసి వీళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా టచ్ అయిందో ఏంటో, అసలు వీళ్ళ సంసారం ఏంటో చూడాలి అని ఉడుక్కుంటూ ఆ రూమ్ దగ్గరికి వచ్చి నెమ్మదిగా డోర్ తీసి లోపలికి తొంగి చూస్తుంది. ఒక్కసారిగా అక్కడ కనిపిస్తున్న దృశ్యాన్ని చూడగానే షాక్ అవుతుంటుంది. టవల్తో ఉన్న గౌతమ్ తాన్యా మీద పడుకొని తన ఎద మీద ఏదో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ హుక్కులో నుంచి చైన్ తీస్తున్నట్టుగా తనకి కనిపించదు. ఆ దృశ్యాన్ని చూసి తనకి గుండె ముక్కలవుతుంటుంది. త్వరగా తీ గౌతమ్ అంటూ తాన్య అనుకోకుండా డోర్ వైపు చూసి వర్షాన్ని చూస్తుంది.
ఓసి దొంగ మొహందానా, మా రూములోకి తొంగి చూస్తున్నావా? చెప్తానుండు నీ సంగతి అని అనుకొని తన బ్రెయిన్ ఆలోచనల్ని పాదరసంలా తీసుకువెళ్తూ అప్పటి వరకు బెడ్ మీద పెట్టి ఉన్న చేతుల్ని గౌతమ్ నడుము చుట్టూ వేసి, నేను ఇంకా భరించలేకపోతున్నాను, త్వరగా హుక్కు తీ గౌతమ్ అని కైపుగా ఒక్కొక్క పదాన్ని పలుకుతుంది. అరే, తీస్తున్నా నాగరాదు, అలా తొందరపడితే ఎలా? నాకు ఈ ఉక్కు తీయడం ఏమైనా అలవాటు అనుకుంటున్నావా? ఇప్పుడిప్పుడే కదా తీయడం నేర్చుకునేది. పైగా ఈ ఉక్కు ఇలా వచ్చేలాగా లేదు. నా నోరు పెట్టి తీయాలి. అప్పటి వరకు కాస్త తట్టుకో అంటూ ఆ ఉక్కు మీద నోరు పెట్టి ఆ ఉక్కును తీస్తుంటాడు. ఆ మాటలు వెనక నుండి ఆ దృశ్యం చూస్తున్న వర్షాకి ఫ్యూజులు ఎగిరిపోతూ, వామ్మో, నిన్న మొన్నటి దాకా ఆ తాన్యా మీద అగ్గిల మీద గుగ్గిలమైన మా బావ ఇప్పుడు రొమాన్స్లో ఇంత అడ్వాన్స్ అయి కనిపిస్తున్నాడేంటి? అసలు నేను చూస్తున్నది నిజమేనా అని తనకు తానుగా గిచ్చుకొని నొప్పి పుట్టి, అబ్బా, ఇది నిజమే అని అనుకొని మళ్ళీ వాళ్ళ వైపు చూస్తుంది. తాన్య అప్పటి వరకు గౌతమ్ మీద ఉన్న కోపాన్ని వదిలేసి వర్షాన్ని ఏడిపించడం కోసం గౌతమ్ని గట్టిగా హక్ చేసుకుని, ప్లీజ్ గౌతమ్, త్వరగా తీయి, అస్సలు తట్టుకోలేకపోతున్నాను అంటూ మత్తుగా మాట్లాడుతున్నట్టుగా నటిస్తుంటుంది. కాసేపు ఓర్చుకో, తీస్తాను అంటూ గౌతమ్ అలా నోరు పెట్టి తీస్తూనే ఉంటాడు. వామ్మో, ఇంతకంటే ఎక్కువ చూస్తే ఫిల్మ్ చూసినట్టే ఉంటుంది అని అనుకొని వర్ష డోర్ వేసి కంగారుగా వెళ్ళిపోతుంటుంది. తను అలా ఉడుక్కుంటూ వెళ్ళిపోవడం చూసి తాన్య సంతోషపడుతూ, దీనికి బాగా అయింది అని అనుకునేసరికి గౌతమ్ పెదవులు తన ఎద మీద నిజంగానే గిలిగింతలు పెడుతుంటాయి. గౌతమ్ నిజాయితీగానే చైన్ హుక్కు తీయాలనే ప్రయత్నంలోనే అతని పెదవులు తన ఎద మీద తాకుతుంటాయి. కానీ తను బలహీనరాలు కాకూడదని ఉద్దేశంతో, త్వరగా తీయమని చెప్పాను కదా, ఈ బరువు మోయలేకపోతున్నాను, త్వరగా తీయి అని అంటుంది కోపంతో. నేను కష్టపడి తీస్తున్నా రావడం లేదు. ఓ పంచేయి, నా బరువు మోయలేనంటున్నావు కదా, నీ బరువుని నేను మోస్తాను, నువ్వు తీయడం ప్రయత్నించు అని చెప్పి తనని చుట్టుకొని పట్టుకొని గౌతమ్ పక్కకు పడతాడు. దాంతో తాన్య వచ్చి ఇప్పుడు గౌతమ్ మీద ఉంటుంది. తను టవల్తో ఉన్న గౌతమ్ బేరుబాడి మీద ఉండేసరికి తాన్య పరిస్థితి ఇంతకు ముందు కన్నా ఇంకా ఘోరంగా ఉంటుంది. చైన్లో నుంచి ఉక్కు తీయడం వదిలేసి గౌతమ్ చూస్తూ ఉంటుంది. ఏ డెవిల్, ఏంటి అలా చూస్తున్నావు, త్వరగా తీయి అంటూ తన నడుం చుట్టూ తెలియకుండానే చేతులు అల్లేస్తాడు. తీస్తాను అని చెప్పి తాన్య ఆ షాక్ నుంచి తేరుకొని హుక్కులోనూ మంగళసూత్రాల్లోనూ ఇరుక్కున్న ఆ చైన్ తీయాలని చూస్తూ ఉంటుంది. ఈసారి గౌతమ్ చూపులు తాన్య మీదకి కట్టి పడేస్తుంటాయి. గౌతమ్ మీద పడుకున్న తాన్య ఉక్కిరి బిక్కిరి అవుతున్నా ఆ చైన్ నుంచి విడిపోయి బయటపడాలని ప్రయత్నం చేస్తుంటుంది. వెనక ఉన్న తన హెయిర్ ముందల పడుతుంటే గౌతమ్ చెయ్యి తెలియకుండానే తన తల మీదకి వెళ్ళి తన హెయిర్ని సరిచేస్తుంటాయి. తాన్య కాసేపు ప్రయత్నించగా హుక్ వచ్చి చైన్ విడిపోతుంది. అమ్మయ్యా, వచ్చింది అని అనుకొని గౌతమ్ వైపు చూసేసరికి ప్రేమగా చూస్తున్న గౌతమ్ చూపులకి తను కూడా ఆకర్షితురాలయ్యి గౌతమ్ మీద నుండి లేవడం మర్చిపోయి అతని చూపుల్లో చూపులు కలుపుతూ ఉండిపోయింది. గౌతమ్ ఒక చెయ్యి తన తల మీద ఉంటే ఇంకొక చెయ్యి తన నడుము మీద ఉంచుతాడు. ఇద్దరు ఒకరిలో ఒకరు కలిసిపోయి చూసుకుంటూ ఉండగా గౌతమ్ ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఆ సౌండ్తో ఇద్దరూ తేరుకుంటారు. వెంటనే గౌతమ్ తన నడుము మీద తలంపైన పెట్టిన చేయిని వెనక్కి తీసుకుంటాడు. ఆ వెంటనే తాన్య కూడా పైకి లేస్తుంది. గౌతమ్ కూడా లేచి ఊడిపోయిన టవల్ కట్టుకొని ఫోన్ తీసుకుంటూ ఉంటే తాన్య వేడి ఆవిర్లని వదిలించుకోవటానికి వాష్రూంలోకి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళిపోవడం చూస్తూ గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉంటాడు.
తాన్య షవర్ దగ్గరికి వెళ్ళి షవర్ ఆన్ చేసుకుని ఆ చల్లటి నీళ్ళలో తడిచిపోతూ ఉంటుంది. అప్పటి వరకు ఏదో తన్మయత్వంలో ఉన్న తాన్య గౌతమ్ వర్ష అనుకొని తన మెడలో తాళి కట్టడం గుర్తు తెచ్చుకొని ఆ సంఘటనకి మళ్ళీ కోపం తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళని అలా చూసిన వర్ష గబగబా కిందికి వచ్చి చూసుకోకుండా వాళ్ళ అత్తని తగులుతుంది. అబ్బా, ఏంటి వర్ష ఇది, చిన్నగా రాలేవా అంటుంది సుచరిత కాస్త కోపాన్ని ప్రదర్శిస్తూ. అది అత్త, మరేమో పైన అంటూ ఆయాసంతో తడబడుతూ చెప్తుంటుంది. ఏముంది పైన, ఏం చూసావు, అంత కంగారు పడుతున్నావు అని అడుగుతుంది సుచరిత. అది అత్త, చూడకూడనిదే చూశాను అంటూ తడబడుతూ చెప్తుంది. అంత చూడకూడనిది ఏం చూసావు అని అడుగుతుంది. పైన బెడ్రూమ్లో బావ తాన్యాతో అని మాట్లాడుతూ ఉండగా, చిచి, ఒకరి బెడ్రూమ్లో తొంగి చూసే నీచమైన అలవాటు కూడా ఉందా అండి తమ దగ్గర అంటూ ప్రమోద్ ఎంటర్ అవుతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.